ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవపురుష వీక్షకులు స్వాగతం. వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2025 సంవత్సరం డిసెంబర్ 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులందరికీ ముఖ్యమైన సూచన, నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహారం ఏవైతే ఉన్నాయో అవన్నీ డిసెంబర్ 18 దగ్గర జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. అలాగే ఈ 2026 సంవత్సరం ఫలితాలు కూడా వీడియో ఈ రాశి ఫలితాలు ఎంత అప్లోడ్ చేస్తాను చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 3 ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం. జడ్జిమెంట్ కార్డు తీసుకుందాం. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. మనిషిలో మార్పు అనేది రావాలి ఎవరికైనా, కానీ అది సహజంగా వచ్చే మార్ప, ఒత్తిడితో కూడుకున్న మార్ప. ఈ రోజుల్లో చాలామంది భక్తి పెరిగిపోయింది. అది వాస్తవంగా భక్తి అంటే భయం వల్ల వచ్చిన భక్తి, ఏదో జరిగిపోతుందేమో అనే భక్తి, దానివల్ల ఏం జరగకుండా ఉండాలని కోరుకునే భక్తి. అలాగే పలానా వాళ్ళు పూజ చేసిన వాళ్ళు బాగుంది, మనం కూడా చేసి మనకు కూడా బాగుంటుంది, ఈ రకమైన భావాలతో వచ్చిన భక్తి, అవసరం కోసం వచ్చిన భక్తి తప్ప వాస్తవంగా భక్తి ఉన్నారు కొంతమంది, చాలా తక్కువ అది అలాంటి వాళ్ళు. అలాగే ఈ సమయంలో మీరు నలుగురితో కలవడము, నలుగురు సహాయం తీసుకోవడం, నలుగురికి సహాయం చేయడం, మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ కూడా అవసరం వల్ల వచ్చినవి కొన్ని ఉంటాయి, మార్పు వచ్చినవి కొన్ని ఉంటాయి. సమాజాన్ని అర్థం చేసుకుని మనం ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉన్నాము, మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, జాగ్రత్త 1-2 సార్లు ఆలోచించుకొని వ్యవహరించే తీరు మార్చుకునే అవకాశం కొంత కనబడుతుంది. సమాజంలో సభ్యులతో వ్యవహరించే తీరు ఏదైతే ఉంటుందో అది కొంత మారే అవకాశం, మార్చుకునే అవకాశం కనబడుతుంది. మారాలి. 19వ తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. 19-20 తారీఖుల తర్వాత అప్పటిదాకా కొంత అంతర్మథనం ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, ఎడిపోతున్నాం, ఎలాగొన్నాం అర్థం కాని కొంత అయోమయ స్థితి కొట్టుమిట్టి ఆడుతుంది. తర్వాత సెట్ అవుతుంది, పర్వాలేదు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 6 ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ 7 ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ టెంపరెన్స్. కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే మనం మారతాం. మనం చెప్పాక ఇందాక అవసరం కొద్దీ వచ్చే భక్తి, అవసరం కొద్దీ వచ్చే మార్పులు ఇలా ఉంటాయి కొన్ని నేను చెప్పని, అలా మనం అవసరం కొద్దీ మారినా, నిజంగా మారినా కానీ సమాజం యాక్సెప్ట్ చేయాలి మనలో వచ్చిన మార్పుని. కొన్ని విషయాల్లో కొంతమంది వ్యవహరించే తీరులో మీకు మార్పు వచ్చినప్పుడు కూడా ఎదురుపడి మిమ్మల్ని నమ్మని పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఉంటాయి. అలాగే ఎదురుపడి మీ దగ్గర వచ్చేవాళ్ళు కూడా వాళ్ళ అవసరం కోసం మోసపూరిత బుద్ధితో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. మీ పాస్ట్లో చిన్న చిన్న విజయాలు పొంగిపోవడం, మీరు అన్నది జరిగేసరికి నేను చాలా కరెక్ట్గా మాట్లాడేస్తున్నాను అనుకోవడం, ఈ రకమైనటువంటి కొంత అతి విశ్వాసంతో కూడా వ్యవహారం, దీని మూలంగా ప్రస్తుతం మిమ్మల్ని మోసం చేసే అవకాశం, మోసపోయే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏడుపు కొట్టు మాటలు, కొంతమంది కలిబులి మాటలు, ఏడ్చేసి కాళ్ళు పట్టేసుకుని ఏడ్చేసి ఇలా చేస్తారు. అస్సలు వాళ్ళ మాట నమ్మద్దు. జాగ్రత్తగా ఉండండి. నిజంగా ఎదురు మనిషిలో వచ్చిన మార్ప, మీలో వచ్చిన మార్ప, ఒక సమస్యని మనం పరిష్కరించే కోణం ఏ రకంగా ఆలోచిస్తున్నాము, మనం ఎలాగ ఆలోచిస్తున్నాము, ఎదురుబడి ఎలాగ ఆలోచిస్తున్నారు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా విశ్లేషణ చేసి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప తొందరపాటుగా మాట్లాడేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ కార్డు కూడా అదే చెప్తుంది, తొందరపడద్దు, నిదానం. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ, మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ మనకు మంచి అనిపించవచ్చు, ఎదురుబడి చెడు అనిపించవచ్చు. ఎదురుబడి మంచి అనిపించి మనకి ఇబ్బందికరంగా ఉండొచ్చు ఆ నిర్ణయం. అందువల్ల ఏ నిర్ణయం కూడా వెంటనే ఎస్ అనేసే కదా చేసేయాలని అలా కాకుండా 1-2 సార్లు, 10 సార్లు ఆలోచించండి, తొందరపడద్దు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా హీరోఫాంట్, సామాజికంగా ఎస్ ఆఫ్ కప్స్ బాగానే ఉంటుంది. కుటుంబంలో, సమాజంలో 2 బాగానే ఉంటాయి. కుటుంబంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. ట్రబుల్ షూటర్ లాగా ఉండి మేము సలహాలు అడుగుతూ ఉంటారు, సంప్రదింపులు చేస్తూ ఉంటారు. కుటుంబ పరంగా మంచి వాతావరణం ఉంటుంది, గౌరవం ఉంటుంది. వయస్సుకి మించి రావాల్సిన గౌరవం కంటే ఎక్కువ గౌరవం పొందుతూ ఉంటారు. సామాజికంగా ఉపయోగపడే మనుషులు పరిచయం అవుతారు, ఉపయోగపడే పనులు చేస్తారు, సహాయాలు, సలహాలు వస్తాయి, ఆర్థికమైన సహాయాలు ఉంటాయి. పూర్తి అనుకూల వాతావరణం సామాజికంగా కనబడుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి కనబడుతుంది. మెజిషియన్, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం, మీరేంటో చూపించే అవకాశం, పూర్తి స్థాయి అనుకూలత. ఏ పని చేసినా కానీ మీరు కరెక్ట్ అని చూపించుకునే ప్రయత్నం, ప్రమోషన్, శాలరీ హెక్స్ లాంటివి, ఇలాంటివి పూర్తి అనుకూలత ఉంటుంది. గౌరవం పొందుతారు, మీకు అన్ని రకాల విలువ, గుర్తింపు అన్నీ వస్తాయి. ప్రశాంతంగా హ్యాపీగా ఉండదు ఉద్యోగంలో. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి?
నైట్ ఆఫ్ కప్స్ ప్రయత్నం చేయండి, గట్టిగా ప్రయత్నం చేయండి, రెఫరెన్స్లో ప్రయత్నం చేయండి, తెలుసున్న జాబ్కి ప్రయత్నం చేయండి. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ప్రయత్నం చేస్తే దొరికే అవకాశం కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా ఈ కన్సల్టేషన్ బిజినెస్ చేసే వాళ్ళకి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి, ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇలాంటి చేసే లా ప్రొఫెషన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బాగుంటుంది. ఆర్థికంగా చాలా కాలం పెండింగ్ ఉన్న మనీ ఏదైతే వస్తుంది, ఈ ఉద్యోగం చేసే శాలరీ హైక్స్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చే అవకాశము, అలాగే ప్రాపర్టీ సేల్ చేస్తే దానివల్ల డబ్బు వచ్చే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్ట్స్ రెగ్యులర్గా మందులు వాడాలి. మందులు వాడకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీపీ, షుగర్ లాంటివి ఉన్నాయి. నా బీపీ కంట్రోల్లో ఉంది, 2 రోజులు మందులు వేసుకోకపోయినా పర్వాలేదు అని అనుకోవద్దు. కంట్రోల్లో ఉన్నా కానీ ట్యాబ్లెట్ వేసుకోవాలి, రేపు పొద్దున బీపీ పెరగచ్చు. అందువల్ల కొంచెం బీపీ ఉన్న వాళ్ళు కానీ, షుగర్ ఉన్న వాళ్ళు, ఇలాంటి డైలీ మెడికేషన్లు, థైరాయిడ్ ఇలాంటి వాళ్ళు మర్చిపోకుండా మందులు వాడండి. ట్రయల్స్ చెయ్యొద్దు ఈ సమయంలో. మందులు మానేసి వేరే ఆల్టర్నేటివ్ ఫుడ్, ఎక్సర్సైజ్ చేస్తాను, యోగా చేస్తాను, షుగర్ తగ్గిపోతుంది, ఇలాంటి మాటలు ఏం మాట్లాడద్దు, మందులు వాడండి. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 3 ఆఫ్ సోర్ట్స్ కొంత మనసును బాధపెట్టే సంఘటన, మోసపోయాం అనిపించే సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే 19 నుంచి 25 మధ్యలో, 23 మధ్యలో, 19, 23 మధ్యలో మోసపోయే అవకాశము, మనసు బాధపడే అవకాశము, నేను ఇంత ఫూల్నా, నన్ను ఎంతలా ఫూలింగ్ చేసి పెట్టారు అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. కొంతమందికి, అతి కొద్ది మందికి సమీప బంధు వియోగాలు జరిగే అవకాశం కూడా కనపడుతుంది. అందరికి కాదు, కొంతమందికి ఎవరికైనా కొంచెం క్లోజ్గా ఉండే ఎవరిని చనిపోయే అవకాశం, లేదా సిక్ అయ్యే అవకాశం కనబడుతుంది. మనోవేదన కనబడుతుంది. అందరికి కాదు, కొంతమందికి గుర్తించండి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 10 ఆఫ్ పెంటికల్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 2 ఆఫ్ పెంటికల్స్. వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది? డెత్ కాడ తీసుకోవాలి. క్వీన్ ఆఫ్ సోర్ట్స్ చెప్తాను. సంతానపరంగా ఎలా ఉంటుంది? మూన్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ ప్యాంట్స్. మగవారి బాగుంటుంది. లైఫ్లో కంప్లీషన్ అన్నీ పొందుతారు. మెచ్యూరిటీ ఉంటుంది లైఫ్లో. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఏం చేయాలి, ఎలా ఉన్నాము, మన పరిస్థితి ఏమిటి, ఇవన్నీ కూడా కొంత అనుకూల వాతావరణం అంతా జరిగే అవకాశం కనబడుతుంది. పూర్తి అనుకూలత ఉంటుంది. నెల చివరల్లో ఇంకా అనుకూలంగా ఉంటుంది. గుర్తింపు, గౌరవం, మర్యాద అన్నీ పొందుతారు. ఆర్థికంగా బాగుంటుంది. అన్ని రకాల లాభాలన్నీ కలుగుతాయి. ఆడవారికి కొంత మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అర్థం కాంది. రోప్ వాక్ లాగా ఉంటుందన్నమాట. ఒక మాట అంటే ఎక్కువ, 2 మాటలు తక్కువ. ఇలా ఒక మాట అంటే తక్కువ, 2 మాటలు అంటే ఎక్కువ. కింద మీద పెట్టేస్తూ ఉంటారు. మీరు కింద మీద పడితే పక్క వాళ్ళని కింద మీద పెట్టేస్తూ ఉంటారు. మూడ్ స్వింగ్స్ కానీ, డబ్బులు అప్పులు ఖర్చులు అవ్వడం కానీ రకరకాలుగా ఉంటుంది. ఇబ్బందికరంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మార్పులు వస్తాయి. అంటే ఎవరు ఫీల్ అవ్వకూడదు దీనికి. కొన్ని ఇళ్లలో మగవాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది, కొన్ని ఇళ్ళలో ఆడవాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళు చెప్పింది చేయాలి, లేకపోతే అసలు కుదరదు ఇంట్లో. ఏదో కొంత మగవాళ్ళు వాళ్ళు చెప్పింది చేయాలంతే, నేను చెప్పింది ఫైనల్ అంటారు, ఎవరు చెప్పినా వినరు. ఈ సమయంలో ఫిమేల్ డామినేషన్ ఉన్న ఇళ్లలో, అంటే ఆడవాళ్ళ డామినేషన్ ఉన్న ఇళ్లలో కొంత ఆ డామినేషన్ తగ్గే అవకాశం ఉంటుంది. పెంకితనం అవి తగ్గి అన్యోన్యంగా ఉండడము, ఒకరి కోసం ఒకటి కలిసి ఉండడము, పూర్తి అనుకూల వాతావరణం. చెప్పుడు మాటలు విని కొంతమంది ఫ్యామిలీలో భర్తను కానీ పిల్లల్ని కానీ సాధిస్తూ ఉంటారు. అవన్నీ కూడా వదిలేస్తారు. ప్రశాంతంగా నేను, నా భర్త, నా పిల్లలు మేము హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? చెప్పుడు మాటలు వినకూడదు, వినరు. మనం కామ్గా ఉండాలి, కామ్గా ఉంటారు. దుడుకుతనం తగ్గాలి, తగ్గిపోతుంది. అన్ని రకాలకు కూడా అన్యోన్య దాంపత్యం. ఆడవారి వైపు నుంచి చొరవ తీసుకుని సమస్యలు పరిష్కారం చేసుకుని పీస్ఫుల్గా ఉండే ప్రయత్నం చేస్తారు. సంతానపరంగా కొంత ఒత్తిడి ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయంలో ఏదో ఒకటి వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి. మన సీక్రెట్ అనుకుంది మన సీక్రెట్ అనుకున్నా కానీ లోకం అందరూ తెలిసిపోతుంది. ఈ సీక్రెట్ అందరూ ఓపెన్ అయిపోయేసరికి అందరూ అడిగితే ఎలా సమాధానం చెప్పాలి, ఏం చెప్పాలి అర్థం కాక అయోమయానికి గురవుతూ ఉంటారు. అందువల్ల కొంచెం ఏదైనా సంతానం విషయం చిక్కులున్నట్లయితే అవి ఎవరిని అడిగితే సమాధానం ఏం చెప్పాలని ప్రిపేర్ అయ్యి ఉండండి. విద్యార్థుల పిల్లలకి సరైన నిర్ణయాలు తీసుకునేది ఇబ్బంది పడతారు. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అని కానీ ఇలాంటివి ఏమైనా కానీ కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది. కొంత వ్యతిరేక వాతావరణం ఉంటుంది. 20వ తారీఖు తర్వాత కొంత రియలైజేషన్ వస్తుంది, సర్దుకుంటారు. నక్షత్రాల వారికి తీసుకుంటే కృతికి 2, 3, 4 వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ కప్స్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ సోర్ట్స్ మృగశిర వాళ్ళకి ఎలా ఉంటుంది? లవర్స్
ఈ చెప్పిన శుభఫలితాలను కూడా కృత్తిక వాళ్ళకి ఉన్నాయి. 2, 3, 4 పాదాల వాళ్ళకి ప్రశాంతమైన జీవితం, గౌరవప్రదమైన జీవితం, హ్యాపీ లైఫ్ ఉంటుంది, బాగుంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి కొంత అదనపు భారాలు ఉంటాయి. ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం మనం భారం మోస్తున్నాం అర్థం కాని స్థితి 3వ వారం అంతా అలాగే ఉంటుంది. ఆ లోడ్ ఆల్దిం కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు. మృగశిర వాళ్ళకి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. మనం ఎందుకు చేస్తున్నాం, ఎవరు చేస్తున్నాం, ఎంతవరకు మనకు అవసరం, ఏంటి అవసరం, ఈ పక్క వాడికి మనం ఎందుకు ఆలోచించాలి, ఇవన్నీ వదిలేసి మీ గురించి మీరు ఆలోచించుకోండి. భగవంతుని ప్రార్థన చేయండి, నేను బాగుండాలి అని ప్రార్థన చేయండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. పరిహారం ఏం చేయాలి, కృత్తిక వాళ్ళు ఏం చేయాలి. 8 ఆఫ్ కప్స్, మీరు కూడా శనిగ్రహాన్ని ఆరాధించండి. శనిగ్రహాన్ని తైలాభిషేకం చేసుకోండి, శనికి పూజ చేసుకోండి. రోహిణి వాళ్ళు ఏం చేయాలి. కింగ్ ఆఫ్ వ్యాండ్, శరభేశ్వరుని ఆరాధన చేయండి. ఓం ఖేం ఖాం కంపట ప్రాణాంగ్రహజ హుంపటు సర్వశత్రు సమ్మన్నాయ సర్వశాళవాయ పక్షిరాజాయ హుంపటు స్పహ. శరభేశ్వరుని ఆరాధన చేయండి, బాగుంటుంది. మృగశిర 2 పాదాల వాళ్ళు ఏం చేయాలి. నైట్ ఆఫ్ సోర్ట్స్, వీరభద్రుని ఆరాధన చేయండి లేదా శరభేశ్వరుని ఆరాధన చేయండి, బాగుంటుంది. మొత్తం మీద ఈ పరిహారాలను కూడా మరి 18 తరగతి లైవ్ డైలీ కష్టం వస్తుంది చూడండి. అలాగే న్యూ ఇయర్ 2026 సంవత్సరం సంబంధించి వీడియోలు వస్తాయి చూడండి. ఏ రకమైన జాగ్రత్త తీసుకుని వీడియోలు చెప్తాను చూడండి. శుభం భూయాత్.